చాయ్ బిస్కెట్. మనలో చాలామందికి చాయ్ బిస్కెట్ లేనిదే రోజు గడవదు. అయితే ఒక్కో బిస్కెట్ ఒక్కో షేప్లో ఒక్కో రుచిలో ఉంటుంది. అది మనమంతా చూసే ఉంటాం. కానీ చాలా రకాల బిస్కెట్లలో మధ్యలో రంధ్రాలు ఉంటాయి. అసలు బిస్కెట్లపై రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అది జస్ట్ బ్రాండింగ్ కోసం అలా చేస్తారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బిస్కెట్ ఎలా తయారు చేస్తారనేది చూద్దాం. బిస్కెట్ తయారీలో పిండి, చక్కెర, నూనె లేదా వెన్నతో పాటు కొన్ని ఇతర పదార్థాలు కలిపి పిండిని రెడీ చేస్తారు. ఇప్పుడు దానిని కావాల్సిన షేప్లో కట్ చేస్తారు. ఇక్కడే ఒక ముఖ్యమైన దశ ఉంటుంది, అదే డాకింగ్. డాకింగ్ అంటే బిస్కెట్ పిండిపై చిన్న చిన్న రంధ్రాలు చేయడం. ఈ రంధ్రాలని డాక్టర్ హోల్స్ లేదా డాకింగ్ హోల్స్ అని కూడా పిలుస్తారు. బిస్కెట్లను ఓవెన్లో పెట్టి వేడి చేసేటప్పుడు బిస్కెట్లో ఉండే నీరు అంతా ఆవిరై బయటికి వెళ్ళిపోవాలి. అలా నీరు బయటికి రాకపోతే బిస్కెట్ షేప్ మారుతుంది. అదేవిధంగా బిస్కెట్ ఈక్వల్గా బేకింగ్ కూడా కాదు. అందువలన డాకింగ్ హోల్స్ ద్వారా బిస్కెట్ ఈక్వల్గా అండ్ కరెక్ట్ షేప్లో కుక్ అవుతుంది. ఈ విషయం మీరు కొత్తగా తెలుసుకునేట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మరియు వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఎటువంటి కంటెంట్ మీద ఫ్యాక్ట్స్ కావాలనో కింద కామెంట్ చేయండి.